బుర్ర తప్పిస్తుందయ్యా. వాట్? బుర్ర తగ్గేసిందయ్యా. కమలాసన్ ఏంటి? రే 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 ఏం చేశాడు రా? ఏదో చేస్తాడు రా. 3 నిమిషాలు 2 సెకండ్లు ఆఫ్ మ్యాడ్నెస్ రా ఇది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు చారీ నాట్ సారీ. ఇప్పుడే కల్కి ట్రైలర్ చూడడం జరిగింది. ఒకసారి చూస్తే కొంచెం నోరెళ్ళబెట్టి ఏం అర్థం కాక అసలు ఏం జరిగిందిరా అన్న ఒక దాంట్లో బయట రావడానికి టైం పట్టి మళ్ళీ రెండోసారి చూశాను. సో 2 సార్లు చూశాక I took some time to gather my thoughts and I am sitting in front of the camera to talk something about Kalki trailer to you people అన్నమాట. సో ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే మాత్రం ప్లీజ్ వేరే వీడియోస్ కూడా చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అసలు ద థింగ్ ఈజ్ ఆ వరల్డ్ గురించి కానీ వీటి గురించి కానీ మనం బోల్డ్ థియరీలు చెప్పేసుకున్నాం. నా దాంట్లోనే బోల్డ్ వీడియోలు చేశాను అండ్ చాలా థియరీలు బయట నడిచినాయి. కానీ ద ఫస్ట్ గ్లిమ్స్, ప్రాపర్ గ్లిమ్స్ ఆఫ్ దట్ వరల్డ్, అసలు నాగి ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, వీటన్నిటి గురించి ఒక గ్లిమ్స్ అనేది మనకి ట్రైలర్లోనే తెలిసింది. 3 minutes 2 seconds ఆఫ్ ట్రైలర్ అండ్ వీ గాట్ టు సీ సో మచ్. అసలు ఏం చూసామో అర్థం కాలేనంత చూసాం. అండ్ అదొక అంటే లైక్ ఫస్ట్ స్టార్టింగే మనకు వరల్డ్ చూపిస్తారు కదా. దేర్ ఈజ్ ఎ వరల్డ్ విత్ నో వాటర్. వరల్డ్ అంతా ఆల్మోస్ట్ అంతరించిపోయింది అండ్ ద ఓన్లీ ప్లేస్ వేర్ లైఫ్ ఈజ్ లెఫ్ట్ ఈజ్ కాశీ. ఇప్పుడు మనకు అందరికీ తెలుసు, నేను పవన్ కూడా ముందొక వీడియోలో మాట్లాడుకున్నాం బుజ్జి అండ్ భైరవ గురించి మాట్లాడినప్పుడు. కాశీలో గంగా నది ఉంటుంది, కానీ గంగా నది లేదు. 2898లో గంగా నది లేదు. ఒక కాంప్లెక్స్ అనే ఒక లైక్ రివర్స్ పిరమిడ్ స్ట్రక్చర్ ఉంది, అక్కడే వాటర్ ఉంటుంది. సో పీపుల్ ఆర్ లిటరలీ ఇన్ డైర్ నీడ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఈ పీపుల్ అందరికీ ఒక సేవియర్ కావాలి. ఇట్స్ వెరీ బేసిక్. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంట్రా అంటే రాయా గోస్ అండ్ టెల్స్ టు అశ్వత్థామ, నువ్వు వచ్చి మమ్మల్ని కాపాడాలి, మేము ఇలాగా ఈ సిచ్యువేషన్లో మేము అందరం ఉన్నామంటే అశ్వత్థామ సేస్ ఇది నా పని కాదు, నా పని ఒక్కడిని కాపాడడం అని. ఆ ఒక్కడెవరు మీరు ఆలోచించండి. అశ్వత్థామ ఎవరిని కాపాడదాం అనుకుంటున్నాడు? అశ్వత్థామ కాపాడదాం అనుకుంటుంది ఎవరిని? ఆఫ్ కోర్స్ కల్కిని. బట్ కల్కిని కాపాడడం ఏంటి అని మీరు అనుకుంటే జస్ట్ ఇమాజిన్ దాట్ బేబీ ఈజ్ ఇన్ ద వూంబ్ ఆఫ్ దీపికా పాడుకోన్. నాకు అక్కడ ఎగిరిపోయినాయి ఫ్యూజులు. అంటే ఇప్పుడు ఏంటి ఫస్ట్ నాకు వచ్చిన థాట్ ఏంటి ఇప్పుడు భైరవ వాళ్ళ అమ్మ దీపిక పడుకోనా అని. బట్ దెన్ కొంతసేపు ఇంటూ ద ట్రైలర్ వాట్ వి అండర్స్టూడ్ ఈస్ దట్ ఐ డోంట్ నో. అంటే ఇప్పుడు మన భైరవ టైం ట్రావెల్ చేసుకుంటూ బౌంటీని హంట్ చేసుకుంటూ ఆ జమానాకి వెళ్తాడో, లేకపోతే దీపిక పాడుకోన్ అండ్ అశ్వత్థామ ఈ జమానాలోకి వస్తారు, అంటే లైక్ 2898కి వస్తారో తెలియదు. కానీ భైరవ మీట్స్ దీపికా పాడుకోన్ అండ్ భైరవ ఇప్పుడు బౌంటీని క్యాచ్ చేద్దామని లైక్ నా చేతిలోనే ఉంది, నేనే తీసుకురాగలను ఆమెని అంటాడు. అసలు ఏం లింక్ చేసావు మావా నువ్వు? మైథాలజీని పట్టుకొని టైం ట్రావెల్లోకి తీసుకొచ్చి ఒక డిస్టోపియన్ ఫ్యూచర్ సెట్ చేసి అండ్ దేర్ ఆర్ పీపుల్ లైక్ ఇప్పుడు హర్షిత్ ఉన్నాడు, మా హర్షిత్ యానాబెన్ వీళ్ళందరూ ఉన్నారు. అండ్ రాజేంద్ర ప్రసాద్ అయితే నాకు ఎలివేషన్లు ఇచ్చే ఒక మెసయాలా కనిపిస్తున్నాడు, ఇలా ఒక ప్రతిరూపంలాగా. ఏమి రాశారో ఏం చేశారో అండ్ ఇవన్నీ పక్కన పెడితే మన జనరేషన్కి అమితాబ్ బచ్చన్ అంటే ఏంటో, ఆయన పొటెన్షియల్ అంటే ఏంటో 2% కూడా తెలియదంట. అండ్ ఈ ట్రైలర్లో అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ ఆర్ ఫైటింగ్. ఇప్పుడు ఒక ముసలాయన భైరవ ఫైట్ చేసుకుంటే ఏమొస్తుంది అని మీకు అనిపించవచ్చు, బట్ ఇట్స్ నాట్ దట్ పాయింట్ మ్యాన్. అసలు అశ్వత్థాముడు భైరవ ఆర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి మ్యాసివ్. మెంటల్ ఉంది. కొంచెం చూపించారు గ్లిమ్సెస్, ఆ ఫైట్ సీన్కే మెంటల్ వచ్చింది. ఏంటి లైక్ డిస్ట్రక్షన్ ఉంది, అందులో ఒక ఎమోషన్ ఉంది. అండ్ మనం చూడాల్సింది ఏంటంటే
హౌ లైక్ భైరవ టర్న్స్ టు ద గుడ్ సైడ్. అంటే భైరవకి తెలిసే మూమెంట్ ఏంటి, అసలు ఓన్లీ బౌంటీల గురించి ట్రై చేస్తూ ఒక ఫన్నీ క్యారెక్టర్, ఒక బౌంటీ హంటర్ క్యారెక్టర్ కాస్త ఎలా హీ విల్ టర్న్ ఇన్ టు దిస్ మ్యాన్ హూ ఈస్ గోయింగ్ టు ఫైట్ అగెయిన్స్ట్ కలి అనే ఒక ఆర్క్ అనేది మనకి ఎలా చూపిస్తారో అర్థం కావట్లే. అండ్ నేను ఇది చెప్తున్నా, ఎప్పుడే గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ a 27-year-old guy. If you show this trailer to a 6-year-old small boy or a girl, or like generation like my parents and our grandparents, they will like the trailer the same way. It is very very beautifully cut. నాకైతే ఎక్సలెంట్ కట్ చేశారనిపించింది ట్రైలర్ కూడా. అండ్ ఒక థీమ్ లాగా మ్యూజిక్ ఏం రిజిస్టర్ అవ్వలేదు అని మీకు అనిపించవచ్చు, కానీ ఆ వరల్డ్ని సెట్ చేయడానికి కానీ ఆ వరల్డ్ని ఎలివేట్ చేయడానికి కానీ ట్రైలర్లో మ్యూజిక్ అనేది బాగా హెల్ప్ అయింది అని అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనకి బుజ్జి అండ్ భైరవ కాంబినేషన్ గురించి, బుజ్జి గురించి ఆల్రెడీ చాలా చెప్పేశారు. అందుకని ట్రైలర్లో దే డిడెంట్ వాంట్ టు వేస్ట్ ఎనీ స్క్రీన్ టైమ్ ఇన్వాల్వింగ్ ది కెమిస్ట్రీ బిట్వీన్ బుజ్జి అండ్ భైరవ. జస్ట్ బుజ్జి ఈజ్ దేర్ అని చెప్పారు మనకి. దట్ ఈస్ సో బ్యూటిఫుల్ అనిపించింది. అండ్ కొత్త క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన పేరు శాశ్వత్ చటర్జీ అంట, లైక్ ద పర్సన్ హూ ఇస్ ప్లేయింగ్ ద నెగటివ్ సైడ్, అది చూపించారు. అండ్ నేను విన్న దాని ప్రకారం కమల్ హాసన్ స్క్రీన్ టైం చాలా తక్కువ ఉంటుందంట, 2-3 సీన్స్లోనే ఉంటారంట సినిమాలో, నేను విన్న దాని ప్రకారం. బట్ మనకి తెలీదు. ఏదో చేశారయ్యా, ఫుల్గా చూపించలేదు కానీ ఏంటది ఏదో ఒక వెరీ డిఫరెంట్ గెటప్, సంథింగ్ వెరీ డిఫరెంట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అన్నట్టు, కొత్త ప్రపంచం ఎదురు చూస్తుంది అన్నట్టు. అంటే లైక్ వాట్ ఈస్ కలి గోయింగ్ టు డూ, లైక్ అసలు ఏం జరుగుతుంది అన్న ఒక ఇంట్రీక్. కానీ ఇప్పుడు ఇంకా డీకోడింగ్లు, డీటెయిలింగ్లు, అసలు మైక్రో డీటెయిల్స్తో ట్విట్టర్, సోషల్ మీడియా తగలడిపోద్ది. మీరు రెడీగా ఉండండి, నేను కూడా హెల్ప్ చేయలేను గైస్. నేను కూడా ఒక డీటెయిల్డ్ బ్రేక్డౌన్ వీడియో దింపుతాను. దిస్ ఈజ్ ఓన్లీ ఎ రెస్పాన్స్ వీడియో అనమాట. అసలు నాకు ఎలా అనిపించింది, నాకు ఫస్ట్ ఇంప్రెషన్స్ ఎలా అనిపించినాయి అన్న దాని గురించి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. అందుకే నేను ఒక్కడనే కూర్చుని జస్ట్ నా థాట్స్ అన్నీ, నా ఒపీనియన్స్ అన్నీ మీకు బ్లాబర్ చేస్తున్నాను అనమాట, నాకు పైన గుర్తొస్తున్న స్టఫ్ అంతా. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు దిశ పాట్నీని వీఆర్ సీయింగ్ హర్ ఫర్ ది ఫస్ట్ టైం అండ్ షీ లుక్స్ లైక్ భైరవాస్ గర్ల్ ఫ్రెండ్. ఇఫ్ షీ ఈజ్ భైరవాస్ గర్ల్ ఫ్రెండ్, దెన్ వాట్ ఈజ్ దీపికా పాడుకోన్? అసలు దీపికా పాడుకోన్ రోల్ ఎలా ఉండబోతుంది? అండ్ ఇఫ్ యూ రిమెంబర్, అంటే లైక్ మీకు గుర్తు తెచ్చుకుంటే, దీపికా పాడుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పాట్నీ అందరూ వాళ్ళు డబ్బింగులు చెప్పుకున్నారు తెలుగులో. అండ్ వరల్డ్లో ప్రతి విజువల్, అంటే ఇప్పుడు కొన్ని చూపించారు, ఇది కాంప్లెక్సా అని చెప్పి గ్రీనరీ చూపించారు చూడండి. అఫ్ కోర్స్ మీకు ఇఫ్ దెర్ ఇస్ నో వాటర్ దెర్ ఇస్ నో గ్రీనరీ, సో గ్రీనరీ అంతా కాంప్లెక్స్లో ఉంటుంది. సో చాలా హింట్స్ వదిలేరు మనకి, అసలు కాంప్లెక్స్ లోపల ఎలా ఉంటుందో చూపించారు. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ అండ్ సో మెనీ డీటెయిల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇన్ ది కమింగ్ డేస్. నేనే ఒక ప్రాపర్ డీటెయిల్డ్ వీడియో దించుతా. దిస్ ఇస్ జస్ట్ ఏ రెస్పాన్స్. అఫ్ కోర్స్ మా పవన్తో వస్తాను నేను, అండ్ ప్రణయ్ ఛానల్లో కూడా మీమ్ రియాక్షన్ వీడియో అనేది వస్తుందంట. సో అన్నిటికీ వెయిట్ చేయండి. అండ్ గైస్, దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద మంత్ ఆఫ్ కల్కి అండ్ ఎ న్యూ వరల్డ్ ఈజ్ గోయింగ్ టు బిగిన్. ఒక కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నాం, అందరూ రెడీగా ఉండండి, కుమ్మేస్తుంది. కాంట్ వెయిట్ ఫర్ 27th. ఈగర్లీ వెయిటింగ్. నాగి మావా, బౌ డౌన్ టు యూ. ఇంకా నువ్వే కాపాడాలి మమ్మల్ని. ఒక్క మెసేజ్ మాత్రం చెప్తా, అంటే చూసిన తర్వాత గ్రూప్లో డిస్కస్ చేసుకుంటాం కదా, సో సమ్అప్ చేయడానికి అనమాట. ఎజాజ్ ఇప్పుడే ఒకటి పెట్టాడు, ఇక్కడే చూసాను అనమాట, నేను వాచ్లో చూసుకున్నా, బికాజ్ ఐఎమ్ రికార్డింగ్ విత్ ద ఫోన్. సో వాచ్లో చూసుకున్న తర్వాత నాకు ఎజాజ్ చెప్పింది ఏంటంటే, చాలా స్టఫ్ చేసి ఒక కొత్త వరల్డ్ని దింపుతున్నాడు, నోరు ఎల్లబెట్టుకుని మాత్రం బయటకు వస్తాం, అది పాజిటివ్గాను నెగిటివ్గాను 27th తెలుస్తుందని. ఎగ్జాక్ట్లీ వాట్ ఐ ఫెల్ట్. అండ్ నాకు ఎందుకు ఇంట్యూషన్ అండ్ గట్ ఫీలింగ్ దట్ ఇట్స్ గోయింగ్ టు బి పాజిటివ్ అని. సో దాట్స్ ది వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలా వీడియోలు వస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తిమ్మేద్దాం, కొత్త ప్రపంచం వెయిట్ చేస్తుంది, వచ్చేయండి.